ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. సహోదరులందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథమందు లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనములో, అపవిత్రాత్మ యొక్క మనుషుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చేయుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్, when the unclean spirit has gone out of a person, it passes through waterless places, seeking rest, and finding none, it says, I will return to my house from which I came. And when it comes, it finds the house swept and put in order. Then it goes and brings 7 other spirits more evil than itself, and they enter and will devil there, and the last state of that person is worse than the first. ప్రియులారా, విన్నారు కదా, మన మొదటి స్థితి కంటే లాస్ట్ స్థితి చాలా ఘోరంగా ఉంటుందని. ఈ రోజుల్లో మనందరము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొని ఈ భూమి మీద పాపములో నడవకుండా పరిశుద్ధతలో పెరుగుతూ అంచెలంచెలుగా మనము మన కుటుంబాలంతా సంతోషంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అనేకమైనటువంటి దయ్యాల చేత, దయ్యాల శోధనలో పడి అనేక మంది బాధలు అనుభవిస్తున్నారు. అంధకార శక్తుల యొక్క శోధనలో పడి బాధలు అనుభవిస్తున్నారు. దురాత్మ సమూహములలో బాధపడి వేదనలు అనుభవిస్తున్నారు. అట్టి బిడ్డలందరినీ కనికరించే దేవుడు తప్ప మరి ఎవరు లేరని భూలోకంలో మనం తెలుసుకోవాలి. అట్టి శోధనల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు మన దేవుడు తప్ప. ఆయనే సృష్టికర్త. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన రక్షణను మనకు అనుగ్రహించి ఈరోజు మనము దేవదూతల యొక్క పర్యవేక్షణలో ఉన్నామన్న సంగతి మనం మరవకూడదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుల, ధైర్యముగా దేవుని కృపాసనం దగ్గర ఎప్పుడూ ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, పరిశుద్ధతతో మన అందరము, మన గ్రామాలు, మన కుటుంబాలు, మన దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ ఎక్కడ ఉన్నా, ఈ భూమిలో ఎక్కడ బ్రతుకుతున్నా, ఎక్కడ జీవనం చేస్తున్నా ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మనం భద్రంగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నా. పరిశుద్ధాత్మ ప్రభువు మీకు సదాకాలము తోడయిండునుగాక. ఆమేన్. మా పరమ తండ్రి, మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల మధ్య, దుష్ట శక్తుల మధ్య, దురాత్మ శక్తుల మధ్య బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా స్వామి, దయ్యాల మధ్య స్వామి ప్రభువా, అనేక మంది బిడ్డలు బాధలు అనుభవిస్తున్నారు స్వామి. అపవిత్రాత్మలు వారిని విలవిలలాడించి అనేక మందిని మా స్వామి తొత్తునీలుగా చేసి వారి కుటుంబాలలో సమాధానాన్ని తీసివేసి అసమాధానాన్ని నింపుతున్నాయి స్వామి. అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని విడుదల చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయనా. అనేక మంది దురాత్మల సమూహముల మధ్య మా తండ్రి ప్రభు వేదనలు అనుభవిస్తున్నారు స్వామి. మంత్రాల మధ్య మా స్వామి, మా ప్రభు కనుదృష్టి మధ్య నాయనా మా స్వామి అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు స్వామి. దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని విడుదల చేసే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. ప్రభువా, ఈ బిడ్డలు నీ పిల్లలు నాయన. నీ బిడ్డల చుట్టూ నువ్వు ఉండి నీ బిడ్డలకు తోడుగా ఉండమని కూడా ప్రార్థన చేస్తున్నాను స్వామి. ప్రతి విధమైనటువంటి శాతబడు శక్తులన్నిటినీ యేసు క్రీస్తు నామమును విడుదల చేస్తూ నాయన, అంధకార యొక్క మా స్వామి దయ్యాల సమూహాలన్నిటినీ యేసు క్రీస్తు నామమున మా స్వామి నీకు అప్పగించుకుంటూ, నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమును వదిలిపోమని ఆజ్ఞాపిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. చాలామంది
దేవుని వాక్యాన్ని విని వ్యూవర్స్గా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, మీరు షేర్ చేసి, తరువాత లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సహోదరునికి రాబోయే దినాలలో ఇంకా బలంగా ప్రజల మధ్యలో సేవ చేయటానికి మీరు సహకరించవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మీరు సంతోషంగా ధైర్యంగా ఉండాలని మన ప్రభు అయినటువంటి యేసు కృప యొక్క చిత్త ప్రకారంగా మీరు దీవింపబడుదురుగాక. ఆమేన్.